సమ్ టైమ్స్ పీపుల్ మనల్ని అప్రిషియేట్ చేస్తారు, నువ్వు చాలా టాలెంటెడ్ అని చెప్తారు. కానీ మన మైండ్లో ఒక సైలెంట్ వాయిస్ ఉంటుంది. వాట్ ఇఫ్ వాళ్ళకి నిజం తెలిస్తే, వాట్ ఇఫ్ నేను అంత కేపబుల్ కాకపోతే అని. అచీవ్మెంట్స్ వచ్చినా, కాంప్లిమెంట్స్ వచ్చినా మన లోపల మాత్రం ఎంప్టీ ఫీల్ ఉంటుంది. ఆ ఫీలింగ్ పేరే ఇంపోస్టర్ సిండ్రోమ్. అండ్ ట్రస్ట్ మీ, దీంట్లో నువ్వు ఒక్కడవే లేవు. సింపుల్గా చెప్పాలంటే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే మనం సక్సెస్ డిజర్వ్ కాదు అని ఫీల్ అవ్వడం. ఎగ్జామ్ బాగా రాసిన, లక్ వల్ల పాస్ అయ్యా అని, వీడియో వైరల్ అయినా ఏదో ర్యాండమ్గా వీడియో వైరల్ అయిపోయింది అని, పీపుల్ మనల్ని ప్రేజ్ చేసినా మైండ్ మాత్రం యాక్సెప్ట్ చేయదు, ఇప్పటికీ డౌట్ పడుతుంది. ఒకరోజు అందరికీ తెలిసిపోతుంది నేను అంత గ్రేట్ కాదని అని చెప్పేసి మనకు ఒక ఫియర్ని బిల్డ్ చేస్తుంది. నేను కూడా ఈ ఫీలింగ్ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యాక్చువల్లీ దీని గురించి ఎవరైనా చూస్తారా, పీపుల్ ఏమైనా జడ్జ్ చేస్తారా, చెప్పడం వల్ల వాళ్ళకి ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుందా అని ఓవర్ థింక్ చేస్తూ ఉండేవాడిని. వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా, అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేయడం కూడా మర్చిపోతాం. ఎందుకనంటే మన బ్రెయిన్ నెక్స్ట్ మినిటే ఇంకొక మిస్టేక్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది. అసలు ఇట్లా ఎందుకు అవుతుంది? సైకాలజీ ప్రకారం ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది 3 రీజన్స్ వల్ల వస్తుంది. ఫస్ట్ వన్, కంపారిజన్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరు సక్సెస్ఫుల్ స్టోరీస్ మనకు కనిపిస్తాయి. సమ్వన్ ఈస్ ట్రావెలింగ్, సమ్వన్ ఎర్నింగ్, సమ్వన్ గ్లోయింగ్ అప్. మన బ్రెయిన్ కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది, నేను ఎందుకు ఇలా లేను అని ఫీల్ అవుతున్నప్పుడు. సెకండ్ వన్ వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. మనం ఫెయిల్ అవ్వడం కన్నా పీపుల్ డిసప్పాయింట్ అవుతారు అనే దానికి ఇంకెక్కువగా ఫియర్ వస్తుంది. థర్డ్ వన్, పర్ఫెక్షనిజం. చాలా మంది మైండ్లో ఈ ఒక డేంజరస్ థాట్ ఉంటుంది, పర్ఫెక్ట్గా చేస్తేనే నేను వర్తి అని. కానీ పర్ఫెక్షన్ అనేది ఒక ఎండ్లెస్ ట్రాప్. స్లోలీ ఈ సెల్ఫ్ డౌట్ మన కాన్ఫిడెన్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఆపర్చునిటీస్ అవాయిడ్ చేస్తాం, న్యూ థింగ్స్ ట్రై చేయం, రెస్ట్ తీసుకున్నా గిల్ట్గానే ఫీల్ అవుతాం. అండ్ వర్స్ట్ పార్ట్, మన నెగిటివ్ థాట్స్ని నిజం అనుకుంటాం. బట్ లిజన్ కేర్ఫుల్లీ, సెల్ఫ్ డౌట్ ఉండడం అంటే నువ్వు వీక్ అని కాదు, మోస్ట్లీ నువ్వు డీప్లీ కేర్ చేస్తున్నావు అని మీనింగ్. ఫస్ట్, నోబడీ ఫీల్స్ ఫుల్లీ రెడీ. నిజమేంటంటే అందరు లైఫ్లో ఫిగర్ అవుట్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా సెల్ఫ్ డౌట్ పడతారు. కాన్ఫిడెన్స్ యాక్షన్ తర్వాతనే వస్తుంది. చాలామంది వెయిట్ చేస్తారు కాన్ఫిడెన్స్ వచ్చాక స్టార్ట్ చేద్దాం ఏదన్నా అని, కానీ ఒక యాక్షన్ చేసినప్పుడే నీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అందుకే యాక్షన్ ఫస్ట్, కాన్ఫిడెన్స్ తర్వాత. మీ మైండ్తో బెటర్గా మాట్లాడండి. మైండ్లో డైలీ నెగిటివ్గా మాట్లాడుకుంటే బ్రెయిన్ నెగిటివ్గా పనిచేస్తుంది. అదే నీ బ్రెయిన్కి నువ్వు పాజిటివ్గా మాట్లాడినప్పుడు నీ బ్రెయిన్ పాజిటివ్గా పనిచేస్తుంది. స్మాల్ విన్స్ని సెలబ్రేట్ చేయండి. ఏదన్నా మీరు కూడా ఇలా అప్లోడ్ చేసినప్పుడు కానీ, వీడియోస్ కానీ, లేకపోతే ఒక సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో మీరు ఒక 1% ఇంప్రూవ్మెంట్ అయినా సరే, చిన్న స్టెప్ తీసుకున్నా సరే మీరు సెలబ్రేట్ చేసుకోండి. ఇవన్నీ ప్రోగ్రెస్. ఇఫ్ యూ సీక్రెట్లీ ఫీల్ లైక్ యు ఆర్ నాట్ ఎనఫ్, ప్లీజ్ రిమెంబర్ దిస్. మీ మైండ్ మిమ్మల్ని డౌట్ చేయొచ్చు, కానీ అదే నిజమని కాదు. మీరు డిఫికల్ట్ డేస్లో సర్వైవ్ అయ్యారు, స్టిల్ ట్రై చేస్తున్నారు, స్టిల్ మూవింగ్ ఫార్వర్డ్. అదే స్ట్రెంగ్త్. అండ్ మీరు ఇంకో పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు వర్త్ ఫీల్ అవ్వడానికి. దీని బదులు మీ మీద కొంచెం లెస్గా హార్ష్గా ఉండండి. బికాస్ బిహైండ్ మెనీ స్మైల్స్ చాలామంది సైలెంట్గా థింక్ చేస్తారు. సో ట్రస్ట్ మీ, ఇందులో నువ్వు ఒక్కడివే లేవు. అండ్ ఈ వీడియో కనుక ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.